వ్యాసుడు భారతం చివరిలో చెప్పిన మాట. 1,00,000 శ్లోకాల భారతం పూర్తయ్యాక గణపతి వ్యాసుడికో పరీక్ష పెట్టాడు. మీ కవుల్ని పలకరిస్తే చాలయ్యా, గంటలు గంటలు మాట్లాడతారు, అలాగే 1,00,000 శ్లోకాలు చెప్పావు, భారతం ఏముంది ఇందులో? అన్నదమ్ములు కొట్టుకు చావడం, ఆడాళ్ళను జుట్టెట్టుకు తాగడం తప్పితే ఏముందయ్యా ఇందులో? దీనికోసం 1,00,000 శ్లోకాలు చెప్పాలంటే అలా లేదయ్యా, అలా చెబితే కానీ కలియుగంలో తెలియదయ్యా. ముఖ్యంగా గరికపాటి నరసింహారావు లాంటి వాడు భారతం చెప్పుకుని బతకాలి కదా, అందుకే చెప్పాను. మరి 1,00,000 శ్లోకాలు ఎందుకంటే మా కోసమే, లేదా ఎందుకు మేము ఏం చెప్పుకోవాలి? అందుకని చెప్పానయ్యా. అలా కాదు మహర్షి, మీరేమనుకోకపోతే ఒక్క మాట, ఈ మొత్తం 1,700 శ్లోకాల భారత సారాంశాన్ని ఒక్క శ్లోకంలో చెప్పగలరా అన్నాడు. వ్యాసుడు చాలా ఆనందించి, గొప్ప పరీక్ష పెట్టావు గణపతి, నువ్వు అన్నావు కాబట్టి నేను కూడా సవాలుగా తీసుకుంటున్నానయ్యా. నువ్వు ఒక్క శ్లోకంలో చెప్పమన్నావు కదా, నేను అర శ్లోకంలోనే చెబుతాను, సగం శ్లోకంలో చెబుతాను, ఒక్క శ్లోకం కూడా అక్కల అని శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటి